గ్రామాల రూపురేఖలు మారాలంటే సర్పంచ్లు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ స్థాయి సర్పంచ్లతో సమావేశమయ్యారు పొన్నం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా సర్పంచ్లు కృషి చేయాలని చెప్పారు. నియోజకవర్గ స్థాయి ఇంటర్మీడియట్ ప్రభుత్వ బాలుర బాలికల కాలేజీల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకం కావాలి, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు కావాలి. కానీ ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అంటే విముఖతతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని మార్చే బాధ్యత మనం గ్రామ సర్పంచ్లో తీసుకోవాల్సిన ప్రయత్నం. ఒక గ్రామానికి ఒక 5 సభ్యులు వేసుకున్నాం. ఆ 5 సభ్యులు విద్య పట్ల ఆసక్తి ఉండి గ్రామంలో డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి వాళ్ళను పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం కానీ, లేదా ప్రైవేట్గా పోయేటువంటి వాళ్ళని కన్విన్స్ చేసి ప్రభుత్వ పాఠశాలకు తీసుకురావడం కానీ, ఆ రెండింటికి పరిమితం కాకుండా ఆ పాఠశాలలో ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్నాపూర్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా అది స్కూల్ గదులు కావచ్చు, టీచర్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు, వాష్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఇంకోటి రేపు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టబోతా ఉన్నారు, పాలు ఇవ్వబోతా ఉన్నారు, రాగి జావా ఇవ్వబోతా ఉన్నారు. అనేక రకాలుగా పిల్లలకు సంబంధించి కొంత సమృద్ధి ఆహారం కూడా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో అనే ఆలోచనతో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించి మార్పు చేయాలనే ఆలోచనలో భాగంగా ఇక్కడ కూడా శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన హుస్నాబాద్. మీ ప్రాంతంలో ఉండే పిల్లల్ని కూడా రేపు ఇక్కడ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే 30 ఎకరాల హాస్టల్ వసతి ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వీరికి ఆ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు చేయించే ప్రయత్నం చేయండి. అది కూడా 30 ఎకరాల్లో చాలా పెద్దగా 4 జ్యోతిబా పూలేలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒకే దగ్గర 1000 మంది విద్యార్థులు చదువుకునేటువంటి అన్ని అధునాతన సౌకర్యాలు, క్రీడా సౌకర్యాలతో 200 కోట్లతో ఒక స్కూల్ కట్టే విధంగా జరుగుతోంది. మామూలు విషయం కాదు. ఇటు శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అటు పీజీ మెడికల్ కాలేజ్, ఇటు ఇంటిగ్రేటెడ్ కాలేజ్, రేపు పొద్దున ఏకతృప్తిలా పాత్ర త్రిపుల్ బ్రాంచ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. పిల్లలకి ప్రాంతంలో విద్యా అవకాశాలు ఉండాలి. విద్యార్థి నాయకుడే విద్యకు సంబంధించి అభివృద్ధి కాదు. కాబట్టి ఆ విధంగా ముందుకోవాలంటే మొక్కై వారంది మనమే వంతుదాలని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివించండి, కొద్దిగా శ్రద్ధ తీసుకోండి, కన్విన్స్ చేయండి. ఇష్యూ ఏదైనా మౌలిక సదుపాయాలకు సంబంధించి నేను ప్రత్యక్షంగా అవసరం అధికారుల దగ్గరికి నన్ను తీసుకోవచ్చు, వాళ్ళనే నేను విడాలి. కానీ ఆ పాఠశాల సమస్య అంటే నేనే అక్కడికి వచ్చి ఆ పరిష్కారం చేయించడానికి నా దగ్గర కొంత నిధులు కూడా పెట్టుకున్నాం. SDF ఉంది. చిన్న పనులుంటే నేనే శాంక్షన్